పుణ్యం కోసం హాస్యకథ. రచన జీడిగుంట శ్రీనివాసరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. అలా డబ్బాలు వెతుక్కోకపోతే 4 జంతికలు వేసుకోవచ్చుగా. నాకు కుడి చెయ్యి పనిచేయదు, లేకపోతే నేనే చేసేదాన్ని అంది శ్రీలక్ష్మి భర్త శేఖరంతో. జంతికలు చేయడానికి నీ చెయ్యి పనికిరాదు, తినడానికి నాకు పళ్ళు నొప్పి, అందుకే పాత స్టాక్ ఏమైనా ఉందేమో అని డబ్బాలు వెతుకుతున్నాను అన్నాడు. సరే గాని 24 గంటలు ఆ భగవంతుడి ధ్యాసే గాని భర్తకి 2 మైసూరు బజ్జీలు కానీ లేదా ఏ టమాటా పులిహారో కానీ చేద్దామని నీకు ఉండదా అన్నాడు భార్యతో. తిరిగి నా మీదకి వచ్చారా? సాయంత్రం అలా బజారు వెళ్ళినప్పుడు ఏమైనా కొని తెచ్చుకోవాలి, అన్నీ ఇంట్లోనే అమర్చి పెట్టాలి అంటే నా వల్ల కాదు. రోజు మీరు కూడా ఆ భగవంతుడి గురించి కొంతసేపు తలుచుకుంటే మళ్ళీ మానవ జన్మ వస్తుంది, లేకపోతే జంతువుగా పుడతారని గరికపాటివారు చాగంటివారు రోజు చెబుతున్నారు అంది శ్రీలక్ష్మి. నాతో చెప్పినప్పుడు చూద్దాంలే, అయినా నీ పుణ్యంలో సగం నాకిస్తావుగా అన్నాడు. ఇదేమన్నా వండుకున్న కూర అనుకున్నారా? నాకు లేకపోయినా మీకు వడ్డించడానికి. నా మాట విని రేపటి నుండి ఏ భాగవత పుస్తకం నుంచో 2 పేజీలు చదువుకోండి, మీ మంచికే చెప్పేది అంది. సరే, రేపటి నుండి చదువుతాండే అని మేడ మీదకి వెళ్ళిపోయాడు శేఖరం మొక్కలకి నీరు పోయడానికి. తోటలో కాసిన గులాబీలు, చామంతి, మల్లెపూలు కోసి దేవుడి గదిలో పెట్టాడు. భార్య ఉదయమే లేచి స్నానం చేసి దేవుడికి 1 గంట సేపైనా పూజ చేస్తుంది. శేఖర్ లేచి సాయిరాం అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి టీవీలో న్యూస్ చూడడం మొదలుపెట్టాడు. మేడ ముందు నుంచి కిందకి దిగుతూ త్వరగా స్నానం చేసి ఆ శివుని విగ్రహం మీద పాలు పోసి మారేడు దళం పెట్టండి, ఈరోజు శివరాత్రి అని గుర్తుందా అంది భర్తతో శ్రీలక్ష్మి. ఓహో, ఈరోజు శివరాత్రా, అయితే చలి తగ్గిపోతుంది అన్నాడు. నా కర్మ, ఈరోజు నేను ఉపాసం, మీరు కూడా ఉపాసం ఉంటారా అంది. షుగర్ పేషెంట్స్ ఉపాసం ఉండకూడదు, నేను నా కోసం వంట చేసుకుంటాలే అన్నాడు శేఖర్. సరే అయితే త్వరగా స్నానం చేసి రండి, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుందాం, ఈరోజు చేసిన అభిషేకం ఎంతో పుణ్యమిస్తుంది అంది శ్రీలక్ష్మి. చూడు, ఒక పక్కన పూజలతో పుణ్యం సంపాదించుకొని ఇంకో పక్కన నన్ను సాధిస్తూ పాపం తెచ్చుకుంటున్నావు, చివరికి మిగిలేది 0. అందుకే నీ పూజలు నువ్వు చేసుకో, నా దారికి రాకు, నేను మనసులోనే దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాను తెలుసా అన్నాడు శేఖర్. తలుపు దగ్గరగా వేసి నేను గుడికి వెళ్తున్నా అంది. ఉండు, ఎండలో ఎలా వెళ్తావు, నేను దింపుతాను అని లేచి చెంబెడు నీళ్లు తల మీద పోసుకొని బట్టలు మార్చుకొని కారు గుడివైపు పోనిచ్చాడు. బాబోయ్, ఏమిటి ఈ జనం, అభిషేకం చేయడానికే నేను ఈ అరుగు మీద కూర్చొని ఉంటాను, నువ్వు త్వరగా పూజ ముగించుకొని రా అన్నాడు శేఖర్. ఇంత దూరం వచ్చారుగా, మీరు కూడా రండి, అభిషేకం చేదురు గాని అంది శ్రీలక్ష్మి. ఈ జనంలో నేను నించోలేను, త్వరగా రా అని అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. చాలా పెద్ద గుడి, ఈ గుడి చుట్టూ 4 సార్లు తిరిగేస్తే ఈరోజు వాకింగ్ అయిపోతుంది అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. మనస్సు తనంతటా తనే శంభో శంకర అంటోంది. అరగంట తర్వాత శ్రీలక్ష్మి బయటకు వచ్చి భర్త కోసం చూస్తే గుడి చుట్టూ తిరిగేస్తున్న శేఖర్ కనిపించారు. మీరే నయం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నారు, నన్ను ఒక్క క్షణం కూడా దేవుణ్ణి చూడనివ్వలేదు పాడుజనం అంది శ్రీలక్ష్మి. అయితే అభిషేకం చేయలేదా అన్నాడు శేఖర్. ఎక్కడా, జనం తోసేస్తూ ఉంటే అంది చేతిలోని బుట్ట భర్త చేతికిస్తూ. సర్లే కూర్చో అంటూ బుట్టలోని అరటిపళ్ళు అక్కడే ఉన్న ఆవుకు వేసి పాలు ఆవు మీద పోశాడు. అయ్యో అదేమిటి, నేను సాయంత్రం వేరే గుడికి వెళ్దామనుకుంటూ ఉంటే పళ్ళు పాలు ఆవు మీద కుమ్మరిస్తారా? నాది తప్పు, బుట్ట మీ చేతికివ్వడం అంది కోపంగా శ్రీలక్ష్మి. ఇంకా శివరాత్రి సాయంత్రం కూడా ఉందా అన్నాడు నవ్వుతూ కారు ముందుకు పోనిస్తూ. నన్ను విసిగించకండి, చిరాగ్గా ఉంది అంది శ్రీలక్ష్మి. శేఖర్ తన కోసం వండిన అన్నం తినేసి పడుకున్నాడు. శ్రీలక్ష్మి భక్తి టీవీలో శ్రీశైల మహాత్మ్యం చూస్తూ కూర్చుంది. కారులో వెళ్తున్న శేఖర్ దంపతుల్ని ఎదురుగా లారీ వచ్చి గుద్దేసింది. నడువమ్మ, పెళ్లి నడకలు, ఇలా అయితే ఇంద్రసభలో రంభ డ్యాన్స్ ఉంది, మిస్ అయిపోతాం అంటున్న దేవభటుల్ని చూసి శ్రీలక్ష్మి, అయితే తను చనిపోయి స్వర్గానికి వచ్చానన్నమాట, అవునులే, ఎన్ని పూజలు చేశానో, ఫలితం ఉంటుంది మరి అనుకుంది శ్రీలక్ష్మి. పాపం, ఆయన్ని ఏ లోకంలోకి తీసుకుని వెళ్తారో.
అప్పటికీ చెబుతూనే ఉన్నాను, కొద్దిగా కృష్ణారామ అనుకోమని. వింటేనా పాపం ఆ యమలోకంలో ఏం బాధపడుతున్నారో అనుకుంది భర్త శేఖర్ గురించి. ఇంద్రలోకంలోకి ప్రవేశించారు. కిటకిటలాడుతున్న సభని పరికించి చూసి సినిమాలో చూపించినంత అందంగా లేదు అనుకుంది శ్రీలక్ష్మి. అదేమిటి, ఇంద్రదేవుడి ఆసనం పక్కన ఉన్న ఋషిగారితో తన భర్త కూర్చుని ఏదో కబుర్లు చెప్పేస్తున్నారు అనుకొని తన పక్కన ఉన్న భటుణ్ణి, బాబు నేను పూజలు చేశాను కాబట్టి స్వర్గానికి వచ్చాను, మరి అటువైపు ఋషిగారితో మాట్లాడుతూ కూర్చొని ఉన్న మా ఆయన ఏ పూజ చేయకుండా ఇక్కడికి ఎలా వచ్చారు అంది. మీ ఆయనంటే మాకేం తెలుసమ్మా, ఉండు ఎలా వచ్చాడో తెలుసుకొని చెబుతాను అని మాయమైపోయాడు ఆ భటుడు. ఒక ఘడియలో మళ్ళీ వచ్చిన భటుడు, అమ్మా ఆయన నీకంటే ఎక్కువ పుణ్యం సంపాదించాడు. నువ్వు చేసే దేవుడి పూజలకు రోజు పువ్వులు కోసి సిద్ధం చేసేవాడు. నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి తన టిఫిన్ తనే చేసుకునేవాడు. ఎండలో గుడికి వెళ్తోంది పాపం అని నిన్ను తన కారులో తీసుకుని వెళ్ళేవాడు. అన్నిటికంటే శివరాత్రి నాడు గోవుకి అభిషేకం చేసి శివకేశవులకి భేదం లేదని నిరూపించాడని శివుడు మెచ్చి స్వర్గలోకం ప్రాప్తిరస్తూ అన్నారట. అది విషయం అన్నాడు. ఇంతలో నారాయణ నారాయణ అంటూ సభలోకి నారదుడు ప్రవేశించాడు. ఆయన గురించి భూలోకంలో ఎన్నో కథలు విన్న శ్రీలక్ష్మి భక్తిగా ఆయన కాళ్లకు నమస్కారం చేసింది. లేమ్మా, ఇంతవరకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే లోకంలోకి రావడం ఇదే మొదటిసారి. అటు చూడు తల్లి, మీ ఆయన దేవ గురువు గారిని కాకపట్టి తను శాశ్వతంగా స్వర్గంలో ఉండేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. అటు చూడు, గురువుగారు అలా విరగబడి నవ్వడం నేను అది వరకు చూడలేదు. నీ భక్తికి మెచ్చి నీకు ఒక సహాయం చేస్తాను. వెళ్ళి నీ భర్తకి నమస్కరించు, ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నాడు నారదముని. సరే స్వామి అని మెల్లగా వెళ్ళి భర్తకి ఎదురుగా నించుని నమస్కారం చేసి, మిమ్మల్ని మళ్ళీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. నారదముని మహిమ వల్ల తన భార్యను గుర్తించి గురువుగారికి ప్రమాణం చెయ్యి అని, స్వామి ఈమె నా భార్య, మహాభక్తురాలు, నిత్యం దైవ స్మరణతో గడిపేది, అందులో మీ మహిమల గురించి ఎన్నో ప్రవచనాలు వినేది అని చెప్పాడు. సంతోషంతో గురువుగారు కమండలంలోని జలం తీసుకుని శ్రీలక్ష్మి మీద జల్లి శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు. మా ఆవిడ్ని వదిలి ఉండలేను. నేను చేసిన పుణ్యం అయిపోగానే వెళ్ళిపోవాలి స్వామి, నా మీద కూడా కటాక్షం చూపించండి అన్నాడు శేఖర్. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనేక కథలు చెప్పి నవ్వించావు అని కమండలంలో నుండి జలం తీస్తూ ఉంటే, గురువుగారు నీళ్లు కొద్దిగానే జల్లండి, నాకు నెత్తి మీద నీళ్లు పడితే జలుబు చేస్తుంది అన్నాడు శేఖర్ తలవచ్చుతూ. మళ్ళీ నవ్వించేశావు అంటూ జలం చల్లి శాశ్వత స్వర్గలోక ప్రాప్తిరస్తు అని దీవించారు. అంతే, గురువుగారు కుర్చీ నుంచి మాయమైపోయారు. గురువుగారు గురువుగారు అంటూ కంగారుగా పిలుస్తున్న శేఖర్ దగ్గరికి నవ్వుతూ వచ్చిన నారదముని, ఇంకా ఎక్కడ గురువుగారు, తను చేసిన తపస్సు ఫలితం వల్ల ఇంద్రుడికి గురువుగారుగా పదవి వచ్చింది. ఇప్పుడు తన తపస్సు ఫలం ఉపయోగించి మీకు శాశ్వతంగా ఇక్కడ ఉండేట్లు దీవించారు. దాంతో ఆయన తపో ఫలితం అయిపోయింది, భూలోకంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక యుగం తపస్సు చేయాలి నారాయణ అన్నాడు నారదముని. అయ్యో, మా వల్ల గురువుగారు మళ్ళీ భూలోకంలోకి వెళ్ళిపోయారా, నారాయణ నారాయణ అన్నాడు చెంపరు వేసుకుంటూ శేఖర్. ఏమిటి, కళ్ళు తెరవగానే వాట్సాప్ మెసేజ్లు చూసుకునే మీరు నారాయణ నారాయణ అంటూ కలవరింతలు? లేవండి, 9 గంటలైంది అంటున్న భార్య గొంతు విని ఉలిక్కిపడి లేచి, అమ్మయ్య ఇదంతా కలన్నమాట, గురుద్రోహం చేశాను అని భయపడ్డాను అనుకుని లేచి స్నానం పూర్తి చేసుకుని పట్టుపంచ కట్టుకొని పూజ గదిలోకి ప్రవేశించాడు. అప్పటికే దీపారాధన చేసి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేసుకుని శ్రీలక్ష్మి వెళ్ళినట్లుంది. దీపారాధన కాంతులతో వెంకటేశ్వర స్వామి మెరిసిపోతున్నాడు. శివుడి మీద పాలు పోసి నుదుటన విభూతి రాసుకుని రుద్రాక్ష మాలతో కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం మొదలెట్టాడు. మొహం కడుక్కోవడానికి వెళ్ళిన భర్త ఇంకా రాలేదేమిటి అనుకుంటూ మేడ మీద గదికి వచ్చి చూసిన శ్రీలక్ష్మి పూజ గదిలో కఠోర జపంలో ఉన్న భర్తని చూసి, బాగానే ఉంది, ఏమి చేసినా అతే అనుకుంటూ లోపలికి వచ్చేసింది. మొహం నిండా విభూతి, నుదుట కుంకుమ బొట్టుతో మెట్టు దిగుతూ, ఏమో అనుకున్నాను, పూజా మందిరంలో ఉన్న ప్రశాంతత ఎక్కడా దొరకదు లక్ష్మి, ఇన్నాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేశాను, ఈ రోజు నుంచి నాది నీదారే అంటూ రాత్రి వచ్చిన కల గురించి వివరించి చెప్పాడు. నీ పని నువ్వు చెయ్యి,
ఫలితం గురించి నీకు బాధ్యత లేదు, అది నేను చూసుకుంటా అన్న భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మని నమ్మి ఎవరికీ అపకారం చేయకుండా మన జీవితం గడపాలి, అంతే అంది శ్రీలక్ష్మి. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.